అందరికీ నమస్తే. ఇది టూత్ పౌడర్ అండి. నేను తయారు చేసుకున్నది. లాస్ట్ వీక్ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. 1 వీక్ నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది. పళ్ళకి సెన్సిటివ్నెస్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, పసుపచ్చగా ఉండేది ఇవన్నీ వెళ్ళిపోయాయి. పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది మంచిగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలా పౌడర్ అండి, పటిక అంటారు కదా, అది ఒక 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ రాక్ సాల్ట్, 100 గ్రామ్స్ సోడా, ఒక 25 గ్రామ్స్ పసుపు, ఒక 25 గ్రామ్స్ వేపాకులు లేదంటే వేప పొడి అయినా పర్వాలేదు, 25 గ్రామ్స్ లవంగాలు అయితే కొంచెం ఎండకు పెట్టుకొని మిక్సీకి వేసుకోండి, లేకపోతే పడట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేసి దెబ్బతిన్నాను. సో అన్నీ మిక్స్ చేసి పొడులు చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 10 గ్రాములు చాలు మింట్ పౌడర్ అని దొరుకుతుందండి. పిప్పర్మెంట్ పౌడర్ అంటారు దాన్ని. యాక్చువల్గా పుదీనా పువ్వు అంటారు తెలుగులో దాన్ని. అది మీకు ఆయుర్వేదిక్ షాప్లలో దొరుకుతుంది. క్యాంఫర్ లాగే ఉంటుంది, గాలికి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని కూడా మంచిగా పొడి చేసేసుకొని దీంట్లో కలిపేసుకోండి. అది మంచి పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, మీకు మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. ఇది నేను మళ్ళీ కొంచెం ఫస్ట్లో చేసుకున్న పౌడర్లో మింట్ పౌడర్ ఎక్కువైపోయింది అని చెప్పేసి దీన్ని మళ్ళీ కొంచెం మిగతా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి కొంచెం చేసేసుకున్నాను. మీకు ఇది లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోలో పౌడర్ ఇదేమో కొంచెం డార్క్ కలర్ ఉంది, ఇప్పుడేమో ఇది కొంచెం లైట్ కలర్ ఉంది. అంటే ఆ మింట్ పౌడర్ కొంచెం కాన్సన్ట్రేషన్ని తగ్గించేదానికని చేసుకున్నాను. ఎందుకంటే మింట్ పౌడర్ ఎక్కువైందంటే నోరు పొక్కిపోతుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వాడచ్చు. చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలకైతే వాడకండి. పళ్ళు వచ్చి బాగా ఒక 5 ఇయర్స్ ఆ ఘాటుని భరించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళైతే వాడచ్చు. 5 ఇయర్స్ అబవ్ ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడుకోవచ్చు ఈ పౌడరు. ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఇంకా టూత్ పేస్ట్ అక్కర్లేదు. దీన్ని కోకోనట్ ఆయిల్లో కలిపేసి పేస్ట్ లాగా చేసుకుని అయినా వాడుకోవచ్చు, లేదంటే అలోవెరా జెల్లో కలిపి పేస్ట్ లాగా చేసుకొని బ్రష్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. సెన్సిటివ్ టూత్ కానీ, టూత్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమందికి వాసన వస్తూ ఉంటుంది, కొంతమందికి బ్లీడ్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చండి. ఒకసారి వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.